మాతృదేవో భవ. భ్రూలతా సంజాత పుష్పము తిలకము రామాయణ గ్రంథరాజమనగ కాంతిచ్చటల క్రింద క్రమ్ము చీకటి కొప్పు కాళిదాసుని మేఘ కావ్యమనగ పాలసంద్రపు నురువు పరువు వెట్టెడి చీర కల్పవృక్ష స్వచ్ఛ కాంతియనగ శృతి భావరసపూర్ణ శతపత్ర పీఠము విశ్వంభరా పూర్ణ వేదియనగ సుఖ విహంసధ్వనికి మేలి శృతులు గూర్చి జలధి తారంగడోలికా లలిత వీధి వల్లకిని పల్లవించడి వాణి కరుణ ఏడుగడయౌచు నేడు మిమ్మేలుగాక ఏడుగడయౌచు నేడు మిమ్మేలుగాక. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 437వ భాగానికి స్వాగతం పలుకుతాం. సరిగ్గా మళ్ళీ ఇక్కడ పూర్వం వచ్చినటువంటి సందేహమే వచ్చింది. భాష ఏం మాట్లాడాలి తేల్చుకున్నాడు. ఏ రూపము వేరే రూపం ధరించకూడదు, నా రూపంలోనే నేను కనబడడం మంచిది, ఏం జరిగినా మంచిది అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. ఇక మళ్ళీ కోతి రూపంలో కనపడితే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ పెడితే మరి ఏ రూపంలో కనపడతావు? ఇప్పుడు ఏదో వేరే రూపం వేసి మధ్యలో ఆవిడ నమ్మిన తర్వాత మరో రూపం వేస్తే ఈ మాయలాడే నమ్మడం ఎలా అనుకుంటుంది? ఇక పడి 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 ఉంది ఆవిడ, నమ్మరు. అటువంటి చోట ఈ నాటకాలు పనికిరావు. ఇంకా అదేదో ఉండే విధంగా ముక్కుసూటిగానే ఉంటే నేను చేయగలిగింది ఇంతేనమ్మా, నువ్వు నమస్కారమైనా చేయొచ్చు. నువ్వేమో నమ్మవు, ఆయనేమో చెప్పమంటాడు. ఏమిటి నా పరిస్థితి, ఏం చేయాలమ్మా అని కనీసం కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడైనా నమ్ముతుంది. అంటే చేసే పని మనం నిజాయితీగా చేస్తే అది ఫలించకపోవడంలో ఉండేటువంటి ఇబ్బందులను యజమాని కూడా అర్థం చేసుకుంటాడు. ఉద్యోగస్తులందరూ గమనించాలి. ఒత్తిడికి లోనవ్వకూడదు. యజమాని ఏమంటాడు, జరిగితే ఏమంటాడు, జరగకపోతే ఏమంటాడు, ఇంత టార్గెట్ ఇదోటి పెట్టారు ఈ మధ్యన బాగా. ఏదో తారు గేటులాగా టార్గెట్, అంత లక్ష్యం సాధించకపోతే ఆయన ఏమనుకుంటాడు. ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు నా బిడ్డలుగా చెబుతున్నా, ఒక్క మాట గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవనా అపరహ. ఆ మాట గుర్తు తెచ్చుకోండి. శంకరాచార్య మాట, వేదం. భగవంతుడు సత్యం, ఈ ప్రపంచం అంతా మిథ్య, ఏది ఏమైనా బెంగలేదు అని శుభ్రంగా కాళ్ళు నెగడదన్నేసి పడుకోవడమే, దుప్పటి మూసికట్టేసి. శుభ్రంగా శీతకాలమేమో మంచి రగ్గు తీసుకుని ఆ కాలి బొటన వేళ్లకి గోళ్ళకి దుప్పటి అంచు తగిలేలా అలా తన్ని పెట్టి పడుకోవడమే. తెల్లారకు చూసుకుందాం. ఎందుకంటే 11 గంటలకైనా పడుకోకపోతే పొద్దున్న 5ంటికో 6ంటికో లేవడం ఎలాగా, మళ్ళీ కార్యాలయానికి వెళ్ళడం ఎలాగా, ఉద్యోగానికి ఎలా వెళ్ళాలి? యజమాని ఏమంటాడు, పనేమవుతుందో, అనుకున్నవన్నీ చేయలేదు కదా, అనుకున్నట్టుగా చేయలేదు కదా, ఈ బెంగ పెట్టుకుని రాత్రంతా నిద్రపోవడం మానేస్తే, టీలు తాగుతూ కూర్చుంటే, ఎవరో స్నేహితులు ఓదారుస్తారేమో అని వాళ్ళకేవో వ్యాఖ్యానాలు పంపించి వాళ్ళ వ్యాఖ్యానాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే, ఈ నిద్ర లేకపోవడం వల్ల పొద్దున్నే నిద్రలేమి ఎర్ర కళ్ళతో అక్కడికి వెడితే లోహితాక్ష ప్రతర్దన అంటారు. అప్పుడు మాత్రం యజమాని ఏమైనా గౌరవిస్తాడా? అసలు నీకు నిద్ర లేకపోవడానికి కారణాలు ఏమిటని వేరే అనుమానాలు వస్తాయి. అంచేతను ఎప్పుడు సహజ జీవన విధానాన్ని కోల్పోకూడదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. 2 నిమిషాల విశ్రాంతి, ఓ 2 నిమిషాలు భార్యతో సరదాగా మాట్లాడడం, ఓ 2 నిమిషాలు ఒక ఉద్యానవనంలో అలా తిరిగి రావడం, ఓ 2 నిమిషాలు మనకి ఇష్టమైన సంగీతం వినడం, వీటిని కోల్పోకూడదు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే. ఆ 2 నిమిషాల సంగీతం వినడం అండి, అందులో వీలైతే వాద్య సంగీతం వినండి, పాడడం కాదు, వాద్య సంగీతం. అది కూడా మనుషులు మనకు కనపడకూడదు, టీవీలో చూడొద్దు, వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. సంగీతానికి మనుషులు కనపడవలసిన అవసరం లేదు, అనవసరంగా కనపడి ఇబ్బంది పెడుతున్నారు. పాట బాగుంటుంది, మనుషులు బాగోట్లేదు. ఎందుకు వచ్చిన సంగీతానికి రేడియో ఉన్నప్పుడు సుఖంగా ఉండేది, అక్కడ పెట్టుకునే వాళ్ళం ఏదో వినపడేది వినేవాళ్ళు, ఎవరు పాడారో మనకు తెలియదు. అంత గొప్ప వాక్కు కలిగిన మహానుభావుడు, అపర వ్యాసుడుగా కీర్తింపబడ్డాడు, ఆంధ్ర వ్యాసుడుగా లోకమంతా. ఉషశ్రీ గారి రూపం ఎంతమందికి తెలుసునండి? నాకే తెలియదు చాలా కాలం. ఆయన పరమపదించాక తెలిసింది నాకు. ఎప్పుడో ఫోటోలో చూస్తూ ఈయన ఇలా ఉండేవారా అనుకున్నాను నేను. అసలు ఆ వాక్కును బట్టి మనం ఊహించిన రూపం వేరు, ఇది బాగానే ఉండొచ్చు, కానీ ఆ రూపం వేరు. తెలియపోయినా నష్టమేం లేదు.
ఉషశ్రీ గారి రూపం ఎవరికి తెలియదు. మరి ఉషశ్రీ అనే పేరు అందరికీ తెలుసు. ఒకడు ఉషశ్రీగా లోకమును ఊపివేసి అన్నారు మా రామబ్రహ్మం గారు ఆయన గురించి రాస్తూ. ఒకడు ఉషశ్రీగా లోకమును ఊపివేసి అన్నారు. మరి అంత ఊపేసిన ఉషశ్రీ రూపం తెలియదే, నష్టమేమిటి? అలాగే సంగీతం ఎప్పుడు, ముఖ్యంగా వాద్య సంగీతం, వాడు మనుషులు మనకు కనపడక్కల్లా. హాయిగా అలా చెవిలో పెట్టుకుని వింటూ ఉంటే అది మనస్సుని చాలా పరవశింపజేస్తుంది. ఆ చిన్న చిన్న ఆనందాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంక ఇప్పుడు మనం ఊరికి ఆలోచించి తటపటాయించొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిణామాల్లో ఈవిడ ఊరేసుకుందుకు సిద్ధం అవుతోంది. ఎడం కన్నో ఏదో అదిరింది, అది హనుమంతుడికి తెలియదు. ఇంకేవో శుభశకునాలు కనపడచ్చు, అవన్నీ హనుమంతుడికి తెలిసే విషయాలు కావు. ఇప్పుడు మనం తొందరపడి అక్కడ కనపడి అమ్మవారికి ఓదార్పు కలిగించకపోతే ఏ అఘాయిత్యం జరిగినా చెప్పలేవు. కన్యాశుల్కం భాషలో ఏ ఓఘాయిత్యం జరిగినా చెప్పలేవు. అందుకని ఇప్పుడు కనపడాలి. ఇప్పుడు ఎలా ఉండాలి నిర్ణయం? అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతి ఘాతయంతి కార్యాణి దూతా పండితమాని నక. ఇది సందర్భం. పునరుక్తేన మళ్ళీ ఇక్కడ అవసరం. అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతి ఘాతయంతి కార్యాణి దూతా పండితమాని నక. బుద్ధి నిశ్చిత. మనం అనేక రకాల ఆలోచించి సంకల్ప వికల్పాలతో అవుతుంది కాదు, మంచి చెడ్డ, లాభం నష్టం, ఇలా అనేక రకాల ఆలోచనలు చేసి నిశ్చిత బుద్ధికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక మారద్దు. మనకి ఎక్కడ మానసికమైన ఆందోళనలు కలుగుతూ ఉంటాయంటే తీసేసుకున్న నిర్ణయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఆ నిర్ణయాలు కాదు, ఆ పనులు కూడా అయిపోయినాయి. అయిపోయి కూడా చాలా కాలం అయింది. ఏమిటో ఆ సంబంధం చూసుకోకుండా చేసేసాం. అబ్బాయికి 10 ఏళ్ళు అయింది చేసి. ఇప్పుడు ఎందుకు ఆ మాట? వాడికి 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళకి చూడు వీలైతే మంచి సంబంధాలు. ఈ పెంట మాట అంటే ఇదే. పైగా ఆ కోడలు వింటోంది. అక్కడ కొంపలు అంటుకుపోతాయి. నా సంబంధం అటువంటిదా, నువ్వేనా పెద్ద గొప్పదానివా అని అత్తగారితో తగదా ఇక్కడ. ఇప్పుడు ఇంక సంబంధాలు చూడాల్సింది ఆ పిల్లలకి, ఈ అయిపోయిన వాళ్ళకి కాదు. అలా చేసేసాం, అలా వచ్చేసింది. ఏమిటో అలాగే వాడి కర్మ. కోడలు వింటుండగానే మాట్లాడటం. లేకపోతే ఇటువైపు ఈ మధ్యన ఆడపిల్లల తల్లుడు కూడా చాలా, ఇప్పుడు కోటంట్రికం లేదండి, ఇప్పుడు అల్లంట్రికం అని కొత్తది మొదలైంది. ఇక అల్లుళ్ళే కోడళ్ళ కింద తయారయ్యారు. ఆడపిల్లల తల్లుడు అబ్బో సూర్యకాంతంలో తయారయ్యారు. ఇప్పుడు ఆడపిల్లల తల్లుడికి ఎవరు జవాబులు చెప్పలేకపోతున్నారు. అసలు పిల్లైనా బాగుంటుంది, ముందు తల్లి గొడవ పెట్టేస్తుంది. నువ్వు ఒప్పుకోకే, అంతే, తేడా వస్తూ ఒప్పుకోకు. అసలు వీళ్ళ కాపురాలు అవసరమో కాదో నాకు అర్థం కావట్లేదు. ఏంలా మానవ జాతి మొత్తంలో సమాజంలో మీరు చూస్తేనండి, ఇదివరకు ఒక వర్గం పెత్తనం చేస్తే ఇప్పుడు వర్గం పెత్తనం చేస్తోంది. మీరు ఆలోచించండి దయచేసి. ఎవరిని నేను ప్రత్యేకించి అనట్లా. అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లులు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే, పూర్వం మగపిల్లల తల్లులు ఆడ ఏడిపించుకుతున్నారుగా, ఇప్పుడు మనం ఎందుకు ఏడిపించొద్దు? నిజంగా వాళ్ళు ఏడిపించుకుతున్నది నిజమైతే, అందుకు మన మనస్సు బాధపడితే ఇప్పుడు మనం సహకరించాలమ్మా? ప్రతీకారం తీర్చుకుందుకు కాదు ఇది సమాజం అంటే. అర్ధానర్ధాంతరే బుద్ధికి నిశ్చితాపి నశోభతే. అర్ధానర్ధాంతరే బుద్ధికి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమాని నక. అంచేత పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక నిర్ణయం తీసుకునే ముందు 2 రోజులు కాదు 20 రోజులు ఆలోచించవచ్చు. అతి ముఖ్యమైన వాళ్ళే ఆలోచించాలి. 10 మందిలో పెట్టద్దు దాన్ని. 10 మందిలో పెట్టుకో. ఇవాళ పెళ్లి సంబంధాలు కూడా 10 మందిలో పెట్టాల్సిన పనిలా. కానీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి నేను వింటున్న వార్తల ద్వారా చెబుతున్నా. అసలు ఆ కుటుంబం, ఆ పిల్ల లేదా పిల్లాడు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఊళ్ళో వేరే వాళ్ళ చేత విచారణ చేయించండి. గోతులో పడద్దు. శుభ్రంగా పెళ్ళైపోయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అదేదో విడాకులు గొడవ. ఎందుకు అయింది విడాకులు? దానికి కారణం ఏమిటి? ఎవరి దోషం చెప్పి వీళ్ళని అడిగితే ఆ పిల్ల మంచిది కాదండి అంటే ఆ కుర్రాడు అలాగే అంటాడు. ఆ అత్తగారు అంతకంటే ఉంటుంది. ఆ పిల్ల ఉండే ఊరికి వెళ్ళాలి. ఏం జరిగింది? వాళ్ళ మాట, వాళ్ళ భాష్యం ఏమిటో వినాలి కదండి. నిజంగా ఇప్పుడు విడాకులు అయినా లేదు, అనేక పిల్లని ఇవ్వడం తప్పులేదు, ఇవ్వచ్చు. 2వ పెళ్ళికి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ దేనికి, ఎందుకైంది, ఎవరు తప్పు? అసలు వీరు వారు కాకుండా మధ్యవర్తులు ఏమనుకుంటున్నారు? ఇన్ని లేకుండా ఊరికే సెల్ ఫోన్లో పెళ్ళిళ్ళు కుదరవండి, నెట్లో పెళ్ళిళ్ళు. నెట్ అంటే నెట్టేయడమే, బయటికి నెట్టేయడమే, చేసేదే లేదు. ఇంకా ఇవాళ అలా జరుగుతున్నాయి. చాలా తొందరపాటు నిర్ణయాలు జరుగుతున్నాయి. తర్వాత ఇంకా ఏడాదికో 2 ఏళ్లకో పిసిగేసుకుంటున్నారు. ఏం ఉపయోగం? పేక పిసుక్కోవాలి.
అంచేత ఒక నిర్ణయం తీసుకుందుకు ముందు ఎంతైనా ఆలోచించవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం, నిశ్చితార్థం జరిగింది, ఇంకా మాట్లాడద్దు. ఇంకా నిశ్చితార్థం జరిగాక ఎంతసేపు అనుకూలంగానే మంచిది. అది అక్కడే మనం కర్మ సిద్ధాంతం నమ్మకం అలా రాసిపెట్టుంది, ఊరుకొని మాట్లాడక అంతే. నిశ్చితార్థం ఎందుకు జరిగింది, లేకపోతే దానికి విలువ ఉండదు. మరి అలాగే పెళ్ళి అయిపోయింది, ఇంకా అసలు ఏ వ్యాఖ్యానం ఉండకూడదు. ఇంకా ఏ విషయాలు తెలవని మా పిల్ల బంగారు కొండ అంతే, కోడలు అంతకంటే బంగారు కొండ, బంగారం రేటు తక్కువైనా సరే వీళ్ళిద్దరూ బంగారమే అంతే. కాస్త ఆ సంసారాన్ని నిలబెట్టే మాట, కలిపే మాటే ఉభయపక్షాల వారు మాట్లాడాలి. కానీ మళ్ళీ లాగానం పీకానం చేయకూడదు. ఎందుకంటే ఈవేళ యువతరం చాలా సున్నితమైన మనస్సులండి వాళ్ళు, పాపం చాలా సున్నితం. మనలాగా తట్టుకోగలిగేవాళ్ళు కాదు. పూర్వం ఏదో 4 మాటలు అంటూనే ఉంటారని తట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ ఉరి చేసుకుంటాడు వెంటనే, నన్ను అన్నారంటాడు. మొగాళ్ళు అలాగే ఉన్నారు. అందుకే నీకు నిర్ణయం తీసుకోకముందు నీ ఇష్టం, తీసుకున్నావు, బుద్ధికి నిశ్చిత, అర్ధానర్ధాంతరే నశోభతి. ఇంకా అర్థం అనర్థం వద్దు, ఆలోచించక, ఇంకా దూకై సాహసం, ధైర్య సాహసే లక్ష్మి, అంతే దూకై. ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉండు. ఒకవేళ మాయ జరిగినా మోసం జరిగినా అవతల వాళ్ళ తప్పు, భగవంతుడు మన్ని కాపాడతాడు. మనం భార్య అయినా పర్వాలా, భర్త అయినా పర్వాలా, కాపాడతాడు. ఇది మన తప్పులేదుగా. వారెవరో రెండో జీవిత భాగస్వామి, వారెవరో మాయ చేస్తే భార్యో భర్త ఎవరైనా వారు దాన్ని అనుభవిస్తారు, మన కళ్ళ ముందే అనుభవిస్తారు, అనుమానం లేదు. మనం కట్టుబడి ఉండాలి. ఇదే సుందరకాండ. అర్ధానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే. బుద్ధి ఒకసారి నిశ్చితమయ్యాక ఇంకా అర్ధ అనర్థాంతరే నశోభతే. ఇంకా అర్థం అనర్థం, అవును కాదు, లాభం నష్టమని ఈ చర్చలు వద్దు. ఇంకా సాధారణంగా కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో ఈ చేతస్థం ఉందని నన్ను మన్నించండి. అందుకే విడాకులు కూడా ఎక్కువ అక్కడే జరుగుతున్నాయి, గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. మిగిలిన ఎవరిని నేను సమర్థించట్లా. ఎందుకంటే నేను రకరకాల సభలకు మాట్లాడడానికి వెళుతుంటే నన్ను అడుగుతున్నారు, విడాకుల గురించి చెప్పండి. ఇదేమిటయ్యా శుభమానం, నేను ఏదో మంచి విషయం మాట్లాడదామని వస్తే విడాకుల గురించి చెప్పమంటారంటే, లేదండి చచ్చిపోతున్నామండి, పాడలేకపోతున్నామండి, అస్సలు ఎవరికి సహనాలు లేవండి, కాస్త 4 మాటలు జోడించి చెప్పండి ఏదో రకంగా. మీదైతే సామాజిక వ్యాఖ్య కదండి, కాస్త అవి ఇవి కలుపుతారు, ఇది కూడా కలపండి. పాపం కన్నీళ్లతో అడుగుతున్నారండి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇవి కూడా సంప్రదాయ కుటుంబాల్లో ఎక్కువగా ఉండడం మరీ ఆశ్చర్యం కదా. ఏమవుతున్నాయి మన సంప్రదాయాలన్నీ? మన వాక్కండి, ఏదో ఒకటి వ్యాఖ్యానం, అత్తగారు గురించి కోళ్ళు, కోళ్ల గురించి అత్తగారు, అల్లుడు గురించి అత్తగారు, అత్తగారు గురించి అల్లుడు. ఎందుకు ఆ వ్యాఖ్యానాలు? మరి తెల్లారితే ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు ఇందులో జీవితంలో. ఇంత చిన్న జీవితానికి అంత కొట్టుకోవాలండి? ఏమైనా బాగుకునేది ఏమైనా ఉందో? తులం బంగారం గురించి గొడవ, ఆ తులం ఒకటి ఇచ్చేస్తారు, ఇంకా 10 తులాలు ఇస్తారు. ఏమిటి ఉపయోగం? దాంతో మెళ్ళో పెట్టుకు తిరుగుతామా? ఎవడో స్నాచింగ్ క్యాచింగ్ అయిపోయింది. ఇన్ని తులాలు అత్తగారి నుంచో మామగారి నుంచో దెబ్బలాడ పట్టుకొచ్చాం, పెళ్ళాన నానాయాతన పెట్టో ఏదో చేసి పట్టుకొచ్చాం. ఈ 4 తులాలు గొలుసు మెళ్ళలో వేసుకున్నాం. ఎవడో ఒక 1000 ఎట్లు అయిగాడు, అయిపోయింది. వాడెవడో వాడికంటే వీడు గొప్పవాడు కాదా? ఈ ఆలోచన చేస్తే అన్నీ పరిష్కారం అవుతాయి. ఈ బంగారంతోనే కాపురం నిలబడుతుందా? ఈ కట్నాలతో కాపురాలు నిలబడతాయా? ఈ సౌందర్యాలతో నిలబడతాయా? అన్నిటికీ మించింది మనస్సు, అందులో ఉండే అనురాగ పుష్పం, అది వికసించాలి కదండి. అంటే ఎప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఆలోచించవద్దు. అలా ఆలోచిస్తే ఏం జరుగుతుంది? దూతాహ పండితమానినహ. కొంతమంది దూతలు, కార్యనిర్వాహకులైన వాళ్ళు, ఇవాళ సీఈఓలుగా ఉండేవాళ్ళు కూడా వర్తిస్తుంది. యజమాని నిర్ణయం ఎప్పుడు చూసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు యజమానికి మేలు చేస్తుందా లేదా? లేదు. యజమానికి మేలు అంటే తాత్కాలికంగా డబ్బు తెచ్చిపెట్టడం కాదు, శాశ్వతంగా మంచి మేలు చేస్తుందా లేదా ఆలోచించాలి. సీఈఓ స్థానంలో ఉండేవాడు తాత్కాలికంగా డబ్బు తెచ్చిపెట్టేవి చాలా ఉంటాయి, అవి తర్వాత ఆయన జైలుకి పంపిస్తాయి. నువ్వు అప్పుడు చూసావు చెప్పొద్దా అంటాడు. ఈ వ్యాపారం ఎంత ప్రమాదం అని చెప్తే మనం చేసేవాళ్ళం కాదు కదా అంటాడు. అది చెప్పాలి ఆయనకి. అంతగా ఆయన సిద్ధపడి నేను చూసుకుంటానా అంటే మంచిదండి, ఇంక నేనేం చేయను. లేకపోతే తీసుకుంటే పండితమాని నాకు తీసుకుంటే ఏమవుతుంది? తమను తామే పండితులుగా అనుకోవడం వల్ల దూతాహ ఘాతయంతి కార్యాణి, తమ పనులు తామే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు, యజమాని పనులు జడగొట్టేసిన వాళ్ళు అవుతారు. అందుకే దూత అనేవాడు ఎలా వ్యవహరించాలో, ఎలా కార్యాన్ని నడుపుకుని రావాలో మాలతీ మాధవన్ నాటకంలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు చెబుతున్నారు. సరికొత్త పద్యం, ఈ మధ్యనే చదివా ఆ పుస్తకం కూడా. భర్తృగారి భవభూతి సంస్కృతంలో మాలతీ మాధవన్ నాటకం రచించాడు. దాన్ని తెలుగులో అనువాదం చేశారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు.
అందులో ఒక సందర్భం వచ్చి దూత అనేవాడు ఎలా వ్యవహరించాలి అవతల పక్షానికి వెళ్ళి. ఇక్కడ ఇప్పుడు హనుమంతుని వ్యవహారానికి రాయబారం శ్రీకృష్ణ రాయబారానికి అనేక విషయాలకు అది సరిపోతుంది. తన కార్యంబు నిరుంగనీక ఒరుల ఆంతర్యంబు తాగాంచియున్ కననట్లు అందర కన్మురంగి తను లోకం వెల్ల నమ్మంగ నెమ్మిని మాటాడక తా తటస్థుడై నేర్మింజూపి చేయంగబూనిన కార్యంబును నిర్వహించులెటులేని బుద్ధిమంతుండొగిన్. ఎంత బాగా చెప్పారో చూడండి. బుద్ధిమంతుడైన వాడు అటువంటి దూత ఎలా తన పనిని నెరవేర్చుకుని వస్తాడు అంటే శత్రుపక్షానికి వెళ్ళినప్పుడు తన కార్యంబు నిరుంగనీక తాను వచ్చిన పనిని యజమాని ఎలా చెప్పమన్నాడో అలాగే చెప్పాలి, కానీ అదనంగా మాట్లాడకూడదు. తన మాటల ద్వారా ఈ బలగం యొక్క రహస్యాలేవి అవతలికి బయటపడకూడదు. ఊరుల ఆంతర్యంబు తాగాంచియున్, ఆ రాజు గాని అక్కడ సభలో కూర్చున్నవారు కానీ మాట్లాడుతున్న మాటలను బట్టి వాళ్ళ ఆంతర్యాన్ని గ్రహించాలి, పై మాట నమ్మేయకూడదు. ఆనాడు రాజులైనా ఈనాడు రాజకీయ నాయకులైనా అబద్ధాలాడడంలో చాలా గొప్పవాళ్ళు. అప్పుడు రాజుల్లో కూడా కొంతమంది అంతే, ఇప్పుడు మొత్తం అందరూ అంతే సుమారుగా. ఇంకా సత్యసంధులు ఎవరన్నా ఉంటే వారిని లెక్క తీసుకోవడం సులభం, వారిని లెక్క తీయడం మంచిది. ఏదో ఎక్కడో ఒరిస్సాలో తుఫాను వస్తే వెనక దాని మీద ఏదో పద్యాలు రాశారు, అందులో పద్యం రాశారు చాలా బాధ కలిగి. ఎందరూ చచ్చిపోయిరన ఎవ్వరూ లెక్క పెట్టగలారు, ఉన్నవారినే లెక్కలు పెట్టుటలు సులువు అని రాశారు. ఎంతమంది చచ్చిపోయారంటే ఎవరు చెప్తారండి? ఉన్నవాళ్ళు లెక్కెట్టుకోవడం మంచిది, ఆ జనాభాలోంచి ఆ జనాభా తీసేస్తే సరిపోతుంది. ఉన్నవాళ్ళు ఎంతమంది ఒరిస్సా జనాభా మొత్తం లెక్క కట్టి ఉన్నవాళ్ళని లెక్క కడితే ఇక మిగిలిన వాళ్ళు తెలుస్తారు, పోయిన వాళ్ళని లెక్కట్టడం కష్టం. 224 మందితో ప్రయాణిస్తున్న విమానం, రష్యా విమానం కూలిపోయింది అంటే ఎవరిని పోయిన వాళ్ళ కంటే ఉన్నవాళ్ళని లెక్కడం మంచిది. ఎవరు లేరుగా, ఇంకెందుకు? ఇలాంటి దుర్ఘటనలు అలాగే ఉంటాయి. అలాగా ఆంతర్యంబుత ఆకాంక్షి అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఇవాళ రాజకీయాల్లో కూడా మంచి వాళ్ళని లెక్కట్టుకోవడం మంచిది, ఇంక చెడ్డవాళ్ళని అందరూ కలిపేందుకు? మాయ చేసే నాయకులు అంటే చాలామంది వస్తారు, అందుకే మాయ చేయని వాళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు వస్తారు. అటో 10 మంది ఇటో 10 మంది వస్తే గొప్ప, అబ్బో చాలా ఎక్కువది. ఇటు 110 మందిలో 10 మంది, 175 మందిలో 10 మంది అంటే చాలా ఎక్కువ. అంతమంది ఉంటే దేశాలు బాగుపడినట్టే. ఈ మాటలను బట్టి నమ్మకూడదు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరగనియండి, ఆత్మహత్య జరగనియండి, హత్య వెంటనే వాలిపోతారు. ఇంక మొత్తం మన ముందు అసలు పెద్ద తాజ్మహల్ చూపించేస్తారు, ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో తాజ్మహల్ చూపిస్తారు. తర్వాత ఇదేని తన కార్యంబు నిరుంగనీక ఒరుల ఆంతర్యంబు తాగాంచియున్ కననట్లు అందర కన్మొరంగి తను లోకం వెల్లనమ్మంగ నెమ్మిని మాటాడక తా తటస్థుడయి నేర్మింజూపి చేయంగబూనిన కార్యమును నిర్వహించును ఎటులేనిన్ బుద్ధిమంతుండొగిన్. తన కార్యంబు ఎరుంగనీక, తాను వచ్చిన పని చెప్పొచ్చు దూతైన వాడు, కానీ అసలు ఉద్దేశాలు, మనస్సులో ఉండే ఉద్దేశాలు బయటపడకూడదు. అవి రహస్యంగా తనే తెలుసుకోవాలి. ఇది ఇక్కడ అమలు అవుతుందా లేదా, వీడు అనుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తాడు. అది ముఖ్యంగా పాకిస్తాన్ నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ అధిపతులు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మొన్న ఏదో కార్టూన్ చూశాను, అక్కడ చాలా బాగా వేశాడు ఆయన. అమెరికా వాడు ఆయుధ సామగ్రి ఇస్తున్నాడు, ఎందుకు? తీవ్రవాదులను నియంత్రించడానికి. పాకిస్తాన్ వాడికి ఆయుధాలు ఇస్తున్నాం, సిబ్బంది ఇస్తున్నాం, సాంకేతికత కూడా ఇస్తున్నాం, మీరు తీవ్రవాదాన్ని అదుపులో పెట్టండి, మీ దేశంలోనే తలదాచుకుంటున్నారు ఎక్కువ అన్నట్టుగా ఆయన ఇస్తున్నాడు. ఈయన పుచ్చుకుంటున్నాడు. ఈయనకి 5-6 జేబులు ఉన్నాయి కోటికి, ఒక్కో జేబులోంచి ఒక్కొక్కడు ఉన్నాడు అక్కడ. యాకూబ్ మెమన్ లాంటి వాడును, వాడు వికారుద్దీన్ లాంటి వాడు, మొత్తం ఒక్కో జేబులో ఒకడు. అంటే ఇప్పుడు ఈ సిబ్బంది, ఈ సాంకేతికత, ఈ ఆయుధాలు ఎవరికెడతాయి? తీవ్రవాదులను పోషించడానికి ఎడతాయి, నివారించడానికి కాదు. అటువంటి వాడు మాటలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడే స్వయంగా మేము భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించామని సిగ్గు లేకుండా అంగీకరించారు. ఇటువంటి సిగ్గు ఎగ్గు లేని దేశంతో మనకి సంప్రదింపులా, తాడో పేడో తేల్చుకునేదానికి ఎన్నేళ్ల బట్టి అశ్రద్ధ అండి, ఎంత పెరిగిపోతుందండి సమస్య. కాశ్మీర్ సమస్య నిజంగానే భారతదేశానికి తలభాగంలో ఉంటుంది, తలనొప్పికం తయారైంది.
ఎందుకంటే నమ్మలేని వాడితో ఏమిటండి, ఏ మాట మీద నిలకడ ఉండదు. అటువంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరుల ఆంతర్యంబుతాగాంచి, వాళ్ళు ఏదో చర్చిలో అనగానే చేతులు కలిపేయడం, మూతులు కలిపేయడం, కోకోకోలాలు దండగా, ఏమీ ఉపయోగం లేదు. వాటర్ బాటిల్ కూడా దండగా ఇక్కడ పెట్టింది. దేని పని జరగదు. ఎందుకంటే దేనికి అన్నికి సంతకాలు పెడతారు, కట్టుబడి ఉండరు. అలాగే నాయకుల మాటలు మన దగ్గర అంతే. ఏదైనా వాడు జరగగానే వచ్చి పడిపోతారు. ఇక్కడ ఈ వంతెన సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది కదా. వెంటనే అక్కడ ఈ వంతెనకి ఒక 150 కోట్లు వెంటనే మంజూరు, పత్రికల్లో వస్తుంది. అబ్బా చప్పట్లు. 150 రూపాయలు ఎవరు మర్నాడు అక్కడ. ఏడాదైనా వంతెన అలాగే ఉంటుంది. 150 రూపాయలు ఉండవు, కోట్లు కాదు. మరి 150 కోట్లు మంజూరు దేనికి? మాటేగా. పత్రికలు ఎవరు రాస్తారు? వెంటనే చప్పట్లు. ఒకవేళ వెంటనే ఏమైనా అక్కడ ఎన్నికలు జరిగితే ఓట్లు. తర్వాత మళ్ళీ ఎప్పుడో జరిగితే అప్పుడు ఇస్తామన్నా ఇవ్వలేదా, ఇప్పుడు 300 ఇద్దాం, ఇవ్వనివాడు ఎంతైనా అంటాడు. అప్పు తీసుకుని ఎగ్గొట్టేవాడు 6 రూపాయల వడ్డీ కాదు 16 రూపాయల వడ్డీ కడతానంటాడు. వాడు వడ్డీయే కడతాడు, అసలు కట్టాడు. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే చూసుకోండి ఏం జరుగుతుంది. ఇదే ఆంతర్యాన్ని గ్రహించాలి. ప్రజలైనా మేధావులైనా మాటలను పట్టుకుని నమ్మడం కాదు. కార్యం జరగాలంటే అంతే. ముఖ్యంగా శత్రుపక్షాలకు వెళ్ళినప్పుడు ఈ అంతర్జాతీయంగా ఉండే రాయబారులు ఉంటారే, వాళ్ళకి చాలా ఉపయోగిస్తాయి ఈ మాట. తన కార్యంబు నిరుంగనీక ఒరుల ఆంతర్యంబు తాగంచుయున్ కననట్లు, మళ్ళీ తాను వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించినట్టుగా బయటపడకూడదు. బయటపడిందంటే అమ్మో మన రహస్యాలు వీడికి తెలిసిపోయారు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిన ఒకరు చంపేస్తారు. బయటికి వెళ్ళిన ఒకరు చంపేస్తారు. తాష్కెంట్లో సంధి ఒప్పందానికి వెళ్ళినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ మరణించాడు. ఆ మరణం మీద ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ జరిగిన విమాన ప్రమాదం మీద ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. జరుగుతాయండి రాజకీయాల్లో, చాలా సహజం అది. అనేక రకాల శక్తులు ఉంటాయి వాటి వెనకాల. కననట్లు అందరగన్మొరంగి, అందరినీ అలా మాయలో ముంచినట్టు ముంచాలి. చాలా తెలివితేటలు ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలంటే బంగారం తూకం వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, స్వర్ణకారుల దగ్గరికి. వాళ్ళు బంగారం తూకం వేస్తారు, ఇంత మొక్కలు ఉంటాయి తూకాలకి, ఏదో రబ్బర్ బ్యాండ్ లాగా, దాంతో తోస్తారు. అంతకంటే ఎక్కువ పనికిరాదు. మరి బంగారం అదే ఎనప మొక్కలా, 1 కేజీ పోతే పోయింది అనుకుందుకు. చిన్న ఎత్తు బంగారం వేలల్లో ఉంటుంది. చాలా చిన్న తూకంరాళ్ళు ఉంటాయి. అంత జాగ్రత్తగా తూచి వాళ్ళు జాగ్రత్త చూస్తారు. అలాగే ఉండాలి మాటలు కూడా. ఆచి తూచి అంటే అర్థం అది. ఆచి తూచి మాట్లాడటం. మాబోటిగా బాగా ఉపన్యాసాలకు అలవాటు పడిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రాయబారులుగాను దూతలుగాను పంపకూడదు, చాలా ప్రమాదం. వాడు ఎవడన్నా పద్యం పాడితే మేము భరోసిస్తాం, మేము 4 పద్యాలు పాడేసి వాడు టీ ఇవ్వగానే అసలు పని మర్చిపోతాం. మాబోటిగాళ్ళని అసలే పెట్టకూడదు ఆ రంగాల్లో. మేము పనికిరాం, మేము గుళ్ళ ఉపన్యాసాలకే పనికొస్తాం. అంతే. ఆ ధోరణ డిప్లొమాట్ అంటారు, ఆ ధోరణ వేరు. చాలా తక్కువ మాట్లాడేవాడిని ఉండాలి. కననట్లందర కన్మొరంగి తను లోకం వెళ్ళ నంబంగా, అందరూ తనని నమ్మేటట్టుగా ప్రవర్తించాలి. బా నిజంగా ఏం మాట్లాడండి, నమ్మకం అసలు మాటల్లో ఉందండి, అబ్బా ఆ మాటలు చూస్తే తెలిసిపోతుంది అనుకోవాలి వాళ్ళు. అలాంటి మాటలే మాట్లాడాలి. నెమ్మిని మాట్లాడక ఎక్కువ మాట్లాడకూడదు. తటస్థుడయి, ఒకవేళ వాళ్ళు ఏమైనా శత్రుపక్షంలో దెబ్బలాడుకుంటూ ఉంటే తటస్థంగా ఉండాలి. మీకు సరిగ్గానండి రావణాసురుడికి విభీషణుడికి సంభాషణ జరిగినప్పుడు, గొడవలైనప్పుడు హనుమంతుడు అలాగే ఉన్నాడు, ఏ పక్షం మాట్లాడలా. కృష్ణరాయబారంలో అయితే మరీ విచిత్రం. అసలు ఈ కర్ణుడు అశ్వత్థామ గొడవ పడిపోయి కొట్టేసి మీరంబోకుము పల్లు మాటలు అనికిన్ మీ రాజు రమ్మంచుమమ్మ ఆరాధించిన నాడే వచ్చేదములేరా తండ్రి రాపోదము తాత లేపోదము పోరికయ్యేరిని క్షమాపాలుడాశించును వారే ఒత్తురు వారి వారల బలావష్టంభములు చూచెదన్ అని ఓ అశ్వత్థామ బలచక్కలు అదిరిపోయేలాగా హార్మోని పెట్టి పగిలిపోయేలాగా పద్యాలు పడుతుంటే మా షణ్ముఖ ఆంజనేయరాజు గారు శుభ్రంగా అని కూర్చునేవాడు శుభ్రంగానే. అంతే. అయిపోయాక అయిందా అనంత జెండాపై అని అందుకునేవాడు. అంతే పద్ధతి. కొట్టుకోవాలి, వాళ్ళు కొట్టుకోవాలి. అప్పుడు చిట్టశివరిలో ఎప్పుడు అందా పోదాం అంటుంటే అప్పుడు లేచి త్రిదివ సేనాని సమధామ అశ్వత్థామ కించిత్ కాలం ఓపిక చేయము అందరము పోవచ్చులు. అది పెద్ద డైలాగ్. అది తిరుపతి వెంకటకవులకి జోహార్. అంటే మీ సంగతి మాకు తెలిసిపోతుందయ్యా, దుర్యోధనుడు అంటే మీకు గౌరవం లేదు, మీరంటే వాడికి నమ్మకం లేదు, ఎందుకు వచ్చిన యుద్ధం ఇది, మీరు యుద్ధం చేయడం నెగ్గడం. అక్కడ ఏం చేశాడు కృష్ణ పరమాత్మ, మీరు నెగ్గర అబ్బాయి అని. మరి పాండవుల శిబిరంలో అలాంటి తేడాలు ఉన్నాయా? ఉన్నిచ్చాడు ఆయన.
తేడాలు వచ్చినా కృష్ణుడు సరి చేశాడు, ఇక్కడ సరి చేయాల తటస్థుడుగా. ఎందుకంటే అక్కడ ఆత్మీయుడు, ఇక్కడ దూత. ఇక్కడ కోరుకునేది నష్టం, అక్కడ కోరుకునేది లాభం, చాలా తేడా ఉంది. అదే లోకం వెల్ల నమ్మంగా నెమ్మిని మాట్లాడక తటస్థుడై తాను తటస్థంగా ఉండాలి, ఎటూ మాట్లాడకూడదు. ఎందుకంటే శత్రుపక్షంలో ఎవరి వైపైనా మాట్లాడితే ఈ ఎవరి వైపు మనం మాట్లాడుతున్నాం వాడికి మనకి పూర్వమే ఒప్పందం ఉందని, అదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని మనల్ని ఏం చేయలేక వాడిని వృత్తి చేస్తారు అన్యాయంగా. వాడు వాళ్ళవాడేగా. అసలు వాడు నీ వైపు మాట్లాడుతున్నా ఎవరు మీకు ముందే మాటలు నడుస్తున్నాయే, నీకు అరంగానే వచ్చారు వాడు ఇక్కడికి, అశోకవనం ధ్వంసం ఏంటంటే నీ వల్లే అని మనల్ని హనుమంతుడిని ఏం చేయలేకపోవచ్చు, విభీషణుని చంపేస్తారు. లేదా అటువంటి వాడు ఆ పక్షంలో వాళ్ళకి లోకమేగా. పాపం అతను అన్యాయం అయిపోతాడు. అతను ధర్మాన్ని సమర్థిద్దామని మాట్లాడాడు. ఎందుకంటే భారతంలో కూడా వికర్ణుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు, భీష్మద్రోణుల్ని విమర్శించాడు. మరి ఇంకా దుర్యోధనుడు కాస్త మంచివాడు కాబట్టి ఆగాడు, లేకపోతే ఎవడెవరు నా తమ్ముడు పోయిండు నువ్వు వాళ్ళని సమర్థించడం పెట్టరా, ఎవరక్కడ వీరిని ఉరిదీయుడు అంటే 99 భీముడికో పని తెప్పేది యుద్ధంలో. అలాంటి పని దుర్యోధనుడు చేయలేదు. మరి అలాంటిది వస్తుంది పరిస్థితి. ఎందుకని వికర్ణుడు అలా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న మిగిలిన పాండవ సంబంధమైన మనుషులు ఎవరూ సమర్థించలేదు. అతను సహజంగానే మాట్లాడుతున్నాడు, అలాగే మాట్లాడించారు. ఇక అది అనుకున్నాను వికర్ణుడు లేస్తాడని. ఏ భీముడు అనుంటే ఓహో భీముడు చెప్పబట్టి వీళ్ళు లేస్తున్నాడు, వీళ్ళు గుద్దు కుదలరా అంటారు వెంటనే. వాళ్ళ తమ్ముడేగా. ఇప్పుడు ధర్మం కోసం మాట్లాడిన వాడు అన్యాయం అయిపోడండి. ఇది తెలివి. ఎంత గొప్పగా రాశారండి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారి పద్యం. అందుకని లోకం వల్ల నమ్మంగా నెమ్మిని మాట్లాడక తటస్థుడై నేర్మిన్ చూపి, మొత్తం మీద నేర్పు చూపి, చేయంగబూనిన కార్యంబును నిర్వహించును ఎటులేని బుద్ధిమంతుండు. బుద్ధిమంతుడైన దూత కార్యసాధకుడు దృష్టి అంతా కార్య సాఫల్యం మీదనే పెడతాడు. కాలక్షేపం చేసి వచ్చేద్దామని కానీ, అతిగా పనిచేయడం కానీ, అతిగా మాట్లాడడం కానీ, అనవసరంగా అతిగా ఆలోచించి బుర్రపాటు చేసుకుని ఆలోచించవలసిన చోట నీరసానికి రావడం కానీ, లేకపోతే శక్తిని మొత్తం దుర్వినియోగం చేసుకుని అనవసర పనుల్లో లేనిపోని యుద్ధాలు తెచ్చిపెట్టుకుని, అసలు శక్తి నిజంగా వినియోగించవలసిన చోట అయ్యో నాకు నీరసం వచ్చింది, ఇక్కడికి వచ్చాక టైఫాయిడ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది, వస్తాయి. అక్కడ ఉండేవి అక్కడ వస్తాయి. మందు బిళ్ళలు ఏమి ఉండవు, మనస్సే మందు బిళ్ళ. దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా ఏ రకంగానైనా కార్యాన్ని సాధించాలి అని చెప్పారు. ఎంత మంచి పద్యాలు తెలుగులో ఉన్నాయి, ఎంత మంచిది సుందరకాండ. మల్లాది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అందజేస్తూ, కీర్తిశేషులు పరమ పదించారు మహానుభావులు, వారికి నమస్కారం అందజేస్తూ మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.